अस्सलामुअलैकुम नाजरीन, KPN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। Good morning to all of you. Respected Registrar Garu, OSD Garu, Vice Principal Garu, Mana Police Department colleague, Joint CP, East Zone, ACP, SHO under police officers, and my dear students. ఈ రోజు నాకు చాలా సంతోషం. మన ఒపీనియన్ ప్రకారం కంట్రీలో ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ లేవు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఆర్ట్స్ కాలేజ్. అండ్ నేను ఈ రోడ్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ వీక్లో 2 times క్రాస్ చేస్తున్నాము ఈ రోడ్ నుంచి. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ మై డ్రైవర్, కొంచెం స్లో చేయండి, ఐ వాంట్ టు సీ దిస్ బిల్డింగ్. సో అండ్ దట్ ఆల్సో ఆల్మోస్ట్ ఎంత ఇది 70 ఎంత ఓల్డ్ అయింది ఇది బిల్డింగ్? ఇది 75 years old. ఈ బిల్డింగ్ 38, 39. సో ఇమాజిన్ ఎంత గ్లోరియస్ బిల్డింగ్. ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బి హియర్. అండ్ ప్రతి టైం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, పర్టికులర్లీ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్ తోటి ఇంటరాక్షన్ టైంలో కొంచెం నాకు ఒక నొస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. ఐ గో బ్యాక్ టు మై కాలేజ్ డేస్. I was a student of University of Delhi, and student time lo మీ అందరికీ తెలుసు ఆల్ కైట్స్ అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. సో దట్ ఈస్ ద టైమ్ విచ్ ఈస్ వెరీ మెమొరబుల్ టైమ్. దట్ ఈస్ ఆల్సో ద టైమ్ విచ్ లేస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడే జాయింట్ సిపి గారు మీ అందరికీ ఒక రాబర్ట్ పీల్ గురించి ఇన్ఫార్మ్ చేశారు. రాబర్ట్ పీల్ అంటే ఒక చాలా ఫేమస్ స్కాలర్. తర్వాత హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆల్సో. అండ్ రాబర్ట్ పీల్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోలీసింగ్. ఇది కొన్ని కారణం ఉన్నాయి ఎందుకు వై హీ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోలీసింగ్. హీ హ్యాస్ రిటన్ ఎ లాట్, మోర్ దెన్ 1000 pages రాశారు అబౌట్ పోలీసింగ్. పోలీసింగ్ అంటే ఏమిటి, ఒక మోడర్న్ డెమోక్రటిక్ సొసైటీలో రోల్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఉండాలి, ఇది గురించి రాబర్ట్ పీల్, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా సర్ టైటిల్ కూడా వచ్చింది. సో సర్ రాబర్ట్ పీల్ చాలా డీటెయిల్గా రాశారు. బట్ నౌ ఎవ్రీబడి సో బిజీ, మీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అందరు. సో ఈ ఎంటైర్ రాబర్ట్ పీల్ రైటింగ్కి నేను ఒక లైన్లో సమప్ చేస్తున్నాను మీకోసం. సమరీ ఆఫ్ ది ఎంటైర్ రైటింగ్ ఆఫ్ రాబర్ట్ పీల్. ఏం చెప్తున్నారు రాబర్ట్ పీల్? that in a democratic society like India, every policeman is a citizen and every citizen is a policeman. That is the summary. There is no difference. Every police officer ante ekkada nunchi vastunaru andar officers from you only. I was also a student like you few years ago. Avunu kada? So there is no difference. We all come from the same society. So every police officer is a citizen. First we are citizen, tarvata police officer. Similar ga all of you are also policemen. Idi koncham detail lo cheptunamu etla. Mana Shivarampalli lo Sardar Vallabhbhai Patel National Police Academy undi. Some of you must have seen it. National Police Academy ante all IPS officers ki training ఈ ఇన్స్టిట్యూషన్లో రెగ్యులర్గా జరుగుతుంది. రైట్ ఫ్రమ్ 1947 ఆన్వర్డ్స్. ఇంతకుముందు ఈ క్యాంపస్ మౌంట్ ఆబూలో ఉంది. 75లో ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. సో 1975 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ 100-150 ఐపీఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ దట్ ప్రోగ్రామ్ టేక్స్ ప్లేస్. సో ఫస్ట్ టైం 1990లో వెన్ మై బ్యాచ్ ఈజ్ 1990 బ్యాచ్. సో 1990లో ఐ entered the campus. ఎక్కడ
శివరాంపల్లి అకాడమీలో. సో ఫస్ట్ యాజ్ యూ ఎంటర్ ది క్యాంపస్ దెర్ ఈస్ అ బిగ్ బోల్డర్, బిగ్ రాక్, 40 feet రాక్. ఇది ఏం షేప్స్ లేవు, డిజైన్ లేవు, ఏం జస్ట్ బ్యారన్ రాక్ ఉంది. వీఆర్ వండరింగ్ అరే ఎందుకు ఇక్కడ ఎంట్రన్స్లో ఎంత పెద్ద రాక్ ఎందుకు పెట్టారు. సో కింద చూసాము ఒక చిన్న కొటేషన్, మైకేల్ యాంజెలోకి కొటేషన్ ఉంది. మైకేల్ యాంజెలో అంటే రెనైసా పీరియడ్లో ఒక ఫేమస్ స్కల్ప్చర్, ఇటాలియన్ స్కల్ప్చర్. మైకేల్ యాంజెలో మూర్తికార్. సో సంబడి ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు మైకేల్ యాంజెలో, హౌ డూ యూ మేక్ సచ్ బ్యూటిఫుల్ స్టాచ్యూస్? లైక్ మన సెలార్జంగ్ మ్యూజియంలో రెబెకా స్టాచ్యూ ఉంది కదా, సో హీ యూస్ టు మేక్ స్టాచ్యూస్ లైక్ దాట్, మైకేల్ యాంజెలో. సో somebody asked me, how do you make such beautiful statues? Michelangelo ki em reply ochindi, that there is a beautiful statue in every rock. I just give little chisel here and there and the beautiful beauty comes out. Now ee matter ki relevance police ki em undi, why it is kept there? There is a second quotation, that there is a policeman in every citizen. Academy gives just chiseling and the police officer comes out. So already మీ అందరు లోపల ప్రతి పర్సన్ కి లోపలికి ఒక కాప్, ఒక పోలీస్మెన్ ఉన్నారు. there is no difference between you and me. and after all మీరు ఒకసారి డీప్ లో పోతే what is policing? what is policing? మీరు some of you who are a student of political science, the concept of social contract. సోషల్ కాంట్రాక్ట్లో ఏముంది, దట్ సిటిజన్ అండ్ there is a social contract between the governance and the social to do certain things in a regular way. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, మీ పక్కనే ఇక్కడ రోడ్ ఉంది, మీరు రోడ్లో చూడండి అన్ని వెహికల్ ఒకటే సైడ్లో వెళ్తున్నారు, లెఫ్ట్ సైడ్లో. దిస్ సైడ్ ఈజ్ ఆన్ దిస్ లెఫ్ట్ సైడ్, అదర్ సైడ్ వెహికల్ కమింగ్ ఫ్రమ్ ది అదర్ లెఫ్ట్ సైడ్. అంటే ఇది కొంచెం రెగ్యులేషన్ ఉంది. వై? ఇఫ్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్ అంటే there will be accident. So there is a contract. There is a contract for among all the citizens and with government that yes, all of us will walk on the left side. All of us will drive on the left side so that it is convenient to all. Avunu kada? Policing is nothing but that. All of us have decided that certain things we consider illegal, certain things we consider crime, and we will try to prevent it. అవును కదా? ఇఫ్ వీ ఫెయిల్ టు ప్రివెంట్ ఇట్ దెన్ వీ హ్యావ్ టు డిటెక్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అరెస్ట్ ది పర్సన్. దట్ ఈస్ సింపుల్ పోలీసింగ్. ఇదికి తర్వాత అవి చేంజింగ్ సొసైటీ అంటే అన్ని ఐటమ్ మోడర్నైజ్ అయింది. ఇంతకుముందు క్రైమ్ అంటే ఏమిటి, హైవేలో ఒక కత్తి చూపి తర్వాత రాబ్ చేస్తారు పబ్లిక్కి, సో దట్ ఈస్ క్రైమ్. నా ఒక అడ్వాన్స్ లెవెల్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్. సిట్టింగ్ ఇన్ యూరోప్ అండ్ అమెరికా, somebody can hack your computer, somebody can hack the entire identity of a bank. So it is advanced level, but more or less definition of crime is same. avunu kada? So why I am saying this, all of you are police officers. Only difference ante we are specialized police officer paid by government to do this work, whereas you have to do this work on your own. That is the only difference. There is no other difference between policeman and a civil citizen. తర్వాత మీరు లాస్ట్ 50 yearsలో చూడండి, లాస్ట్ 70 yearsలో ఇండిపెండెన్స్ తర్వాత, నౌ డిస్పైట్ అంటే 200 years ఆఫ్ కొలోనియల్ రూల్, ఇండిపెండెన్స్ తర్వాత మన ఇండియాకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, was less than 2% of the world. And now 70 yearsలో మనకి total economy we have become in the top 8. అవునా కదా? సో ఎంత పెద్ద కంట్రీ, ఎంత హ్యూజ్ పాపులేషన్, 130 crore పాపులేషన్, and then we have come in the top 7th. ఇది పెద్ద అచీవ్మెంట్ ఉంది, పెద్ద అచీవ్మెంట్ ఉంది. తర్వాత మీరు ఇండియా నుంచి కంప్లీట్ వెస్ట్ చూడండి, complete west, country after country, country after country, country after country, till you reach Europe, England.
ఏ కంట్రీలో డెమోక్రసీ లేవు, రియల్ డెమోక్రసీ ఉందా? ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఆల్సో. స్టార్టింగ్ ఫ్రమ్ ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు? డెమోక్రసీ ఉందా అంత? తర్వాత నెక్స్ట్ ఏం కంట్రీ? నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఎట్లా ఉంది తెలుసా కదా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు డిక్షనరీ అట్లస్ చూసిన తర్వాత ఒకసారి అనలైజ్ చేయండి. సో ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ డిస్పైట్ సచ్ ఎ బిగ్ కంట్రీ, డిస్పైట్ సచ్ ఎ బిగ్ డైవర్సిటీ, స్టిల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, బట్ స్టిల్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఒక ఇంగ్లీష్లో ప్రొవర్బ్ ఉంది కదా, ఎలిఫెంట్ కెనాట్ స్ప్రింట్. అంటే ఏమిటి? ఒక చిన్న జంతువులు, ఒక చిన్న యానిమల్ కెన్ రన్ ఫాస్ట్. జింకా కెన్ రన్ ఫాస్ట్, బట్ ఎలిఫెంట్ కెనాట్ రన్ ఫాస్ట్. ఎలిఫెంట్ ఇస్ టూ బిగ్. సో ఇండియా ఈస్ టూ బిగ్. వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ ఏ స్మాల్ కంట్రీ. అవును కదా? నౌ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఒక టైమ్ అండ్ స్పేస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. టైమ్ అండ్ స్పేస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాము. మీలాగే స్టూడెంట్, సపోజ్ సంబడి ఈజ్ ఇన్ an ఇంటీరియర్ ఏరియా ఇన్ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ఇథోపియా, కెన్యా, సోమాలియా, సుడాన్, సో మెనీ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్, ఈక్వల్లీ టాలెంటెడ్, ఈక్వల్లీ IQ, బట్ will he or she get that much of opportunity which you are getting? లేవు. సో స్పేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ యాజ్ అన్ ఆపర్చునిటీ. So everything is an opportunity. How are you taking that opportunity? Every day is an opportunity. So whether you are missing the opportunity or whether you are grabbing the opportunity, idi mee chetlo undi. Now why I am saying this? Because earlier when we were in school, class 3, class 4, class 5 lo, there used to be competition within class. Who has become first, ever ki second position, ever ki third position. Tarvata section wise competition, A section versus B section, C section. Tarvata malli school and college, ante Nizam College versus St. Francis College. Lekpote university, oka university team, Usmania University team versus హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీమ్, ఒక స్పోర్ట్స్లో, ఒక ఎలిక్యూషన్లో, క్విజ్ కాంటెస్ట్లో, దట్ యూస్ టు టేక్ ప్లేస్. బట్ నౌ సిచ్యువేషన్ చేంజ్ అయింది. నౌ కాంపిటీషన్ అంటే హైదరాబాద్ ఈస్ కంపీటింగ్ అగేన్స్ట్ బెంగళూరు, హైదరాబాద్ ఈస్ కంపీటింగ్ అగేన్స్ట్ బాంబే, హైదరాబాద్ ఈస్ కంపీటింగ్ అగేన్స్ట్ లండన్, ప్యారిస్, టోక్యో. వై? బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబలైజేషన్. Because of information technology and globalization. మీ కాంపిటీషన్ ఒకటే హైదరాబాద్ లిమిటెడ్ కాదు. You have to compete with your age boys and girls who are studying in Peking, who are studying in London. అవునా కదా? మీరు హైదరాబాద్లో చూడండి, టాప్ 50 వరల్డ్ కంపెనీస్లో 45 కంపెనీస్కి బేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. వెదర్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ కంపెనీ, they are recruiting everyone. If you are not competent, they will recruit from Bangalore, they will recruit from Ahmedabad, they will recruit from other places. Avunu kada? So enta highly competitive world lo, entire world is one now. Okate exam undi, GMAT, Graduate Management Aptitude Test. Okate examination from Kerala to Kashmir, from Seoul to China to America, everyone is doing same thing. Sorry, okay, dear. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब
जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।